హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రీతు వైషు కుకింగ్స్. ఈరోజు మనం చాలా ఈజీగా అండ్ సూపర్ టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. ఇది ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే రెస్టారెంట్ టేస్ట్‌తో వస్తుంది. ఇది చిన్నపిల్లలకు, పెద్దవాళ్ళకు చాలా అందరికీ ఇష్టమండి. ఈ రెసిపీ అనేది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని పెద్ద కడాయి అనేది పెట్టుకోవాలి. ఇందులో నేను 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకున్నానండి. 2 ఎగ్స్ అనేది తీసుకుంటున్నాను ఒక కప్పు రైస్‌కి. ఇప్పుడు చూసారు కదా, ఎగ్ అనేది నేను 2 ఎగ్స్‌ని బాగా బీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ ఎగ్స్ అనేది ఇందులో వేసుకుంటున్నానండి. మీరు వీడియోలో చూస్తున్నట్టుగా మీరు ఇలా వేసుకోండి. ఎగ్ అనేది వెంటనే కదిపేయకూడదు. కలిపేయడం వల్ల ముక్కలు ముక్కలుగా చిన్న చిన్నగా అయిపోతాయి. అది మనకి ఫ్రైడ్ రైస్ తిన్నప్పుడు ఫీలింగ్ అనేది ఉండదు. ఇలాగ మనం కదపకుండా ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తే ఎగ్ అనేది ఆమ్లెట్‌లా ఫఫీగా వస్తుందన్నమాట. చూసారు కదా, ఇప్పుడు ఇలా ఉండడం వల్ల దీన్ని ఎక్కువగా కదిపేయకుండా జస్ట్ అలా లైట్‌గా మనం చేసుకుంటే సరిపోతుందండి. ఎగ్‌ని చాలా సాఫ్ట్‌గా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడే ఎక్కువగా ఫ్రై చేసేయడం వల్ల మనం వెజ్జీస్ వేసేటప్పుడు ఇంకా హార్డ్‌గా అయిపోతుందనమాట ఎగ్. ఇప్పుడు నేను ఇందులో 2 పచ్చిమిర్చి, అలాగే సన్నగా తరుక్కున్న క్యాబేజ్, క్యాప్సికమ్, క్యారెట్ వేసుకున్నానండి. మీ దగ్గర ఇంకా ఏమన్నా వెజిటేబుల్స్ ఉంటే మీరు యాడ్ చేసుకోవాలనుకున్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నా దగ్గర అయితే ఇవి వేసుకోవడం వల్ల మనకి రెస్టారెంట్ స్టైల్‌లో ఎలా అయితే చేసుకుంటున్నామో అలా వస్తుంది. చూసారు కదా, ఇవి ఎక్కువగా కూడా మనం ఫ్రై చేసేయకూడదండి వెజిటేబుల్స్ అనేది. ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్‌లో చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి వెజిటేబుల్స్ అనేవి క్రంచీగా ఉన్నప్పుడే చాలా బాగుంటుందనమాట. నేను ఇప్పుడు కొంచెం వేగాక ఒక కప్పు రైస్ అనేది వేసుకున్నాను. ఇందులో నేను ఒక హాఫ్ టీ స్పూన్ ఏమో ధనియాల పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్, అలాగే ఒక టీ స్పూన్ వరకు నేను మిరియాల పొడి అనేది తీసుకున్నాను. మిరియాల పొడి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను. కరివేపాకు వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది కూడా యాడ్ అవుతుంది. టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇది మనం ఈ ప్రొసీజర్ అంతా కూడా మనకి హై ఫ్లేమ్‌లో పెట్టుకునే చేసుకోవాలండి. రైస్ అనేది కూడా మనం పొడి పొడిలాడుతూ ఉన్నప్పుడు మనం తీసుకుంటేనే బాగుంటుందన్నమాట. ఇందులో నేను ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్, అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. కారం అనేది చాలా తక్కువే వేసుకోవాలి. ఎందుకంటే కారం ఫ్రైడ్ రైస్‌ని డామినేట్ చేయకుండా మనం ఆల్రెడీ మిరియాల పొడి అనేది వేసుకున్నాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇది కూడా మనం హై ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలండి. ఇది ఈవినింగ్ స్నాక్స్‌కైనా, లంచ్ బాక్స్‌లోకైనా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే గనక కంపల్సరీగా ఒకసారి నేను చేసిన ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది ఒక్కసారి కంపల్సరీగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్‌లో తెలపండి. మీరు ఎప్పుడైనా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తే గనక ఇంకా ఎలా తయారు చేయాలనేది నాకు కామెంట్‌లో అయితే తెలపండి. ఇప్పుడు లాస్ట్‌లో అయితే నేను ఒక టీ స్పూన్ సోయా సాసు, అలాగే ఒక టీ స్పూన్ వెనిగర్ వేసుకొని దీన్ని కూడా హై ఫ్లేమ్‌లోనే టాస్ చేసుకోవాలండి. చూసారు కదా, ఎక్కడ కూడా ఎగ్ అనేది కానీ, రైస్ అనేది కానీ ఎక్కడ చిదిగిపోకుండా చాలా కరెక్ట్‌గా వచ్చింది. నేను చూపించే విధంగా ఈజీగా అయితే చేసుకోండి. చాలా బాగుంటుంది. చివర్లో స్ప్రింగ్ ఆనియన్స్ లేదా కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. నేను కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకున్నాను. చూసారు కదా, ఎంతో టేస్టీగా సింపుల్‌గా అయిపోయే ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయిందండి. ఇది ఈవినింగ్ టైమ్ స్నాక్స్‌కైనా, లంచ్ బాక్స్‌లోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.